వాళ్ళిద్దరూ సైకిల్ పార్టీ లీడర్లు. పనిమంతుడిగా పేరు తెచ్చుకోవాలనేది ఎమ్మెల్యే తాపత్రయం. సిట్టింగ్ శాసనసభ్యుణ్ణి ఫెయిలూరుగా చూపించాలనేది ఇంకో సొంత పార్టీ ప్లానెట్. కట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ లో కాస్త ఓ లేడీ ఎంట్రీ. ఈ సీన్ కాస్త నియోజకవర్గంలో రాజకీయ రచ్చను రోడ్డుకేడుస్తోందట. ఆధిపత్య పోరు కాస్త కోల్డ్ వార్ కు దారి తీసి తమ్ముళ్ల తగువకు దిగడం, ఇప్పుడు లేడీ సెంట్రిక్ గా అలిగేషన్స్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకు ఇదంతా ఏ నియోజకవర్గంలో, ఎందుకిలా? ఉదయగిరిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఫైట్. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ఓ మహిళ సీరియస్ ఎలిగేషన్. తనపై కుట్ర వెనుక సొంత పార్టీ నేతలు ఉన్నారన్న ఎమ్మెల్యే. అటు ఎమ్మెల్యే ఇటు మాజీ ఎమ్మెల్యే మధ్యలో ఓ లేడీ. అధికార పార్టీలో హాట్ టాపిక్ గా అంతర్గత విభేదాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు పీక్ లెవెల్ కి చేరాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఎన్నికలప్పటి నుంచే ఉప్పు నిప్పుగా ఉంటున్నారట. తనను బద్నాం చేయాలన్నదే బొల్లినేని టార్గెట్ అంటూ ఎమ్మెల్యే రగిలిపోతున్నారు. అవకాశం దొరికితే అడ్డంగా బుక్ చేసి తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాసుకుని కూర్చున్నారని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా కుట్ర చేసిన నేతతో కలిసి బొల్లినేని కొత్త జిమ్మికులకు తెర లేపారు అన్నది ఎమ్మెల్యే అలిగేషన్. అయితే ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలకు భయపడేది లేదంటూ గట్టిగా రియాక్ట్ అవుతున్నారు ఎమ్మెల్యే. కుట్రలు చేస్తున్నది ఎవరైనా దూల తీరుస్తానంటూ వార్నింగులు ఇస్తున్నారు. మీ జాతకాలు తీసుకెళ్లి అధిష్టానం దగ్గర పెడతాను అంటూ హెచ్చరిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫైట్ నడుస్తూ ఉండగానే రీసెంట్ గా ఈ ఎపిసోడ్ లోకి ఓ లేడీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇటు ఎమ్మెల్యే అటు మాజీ ఎమ్మెల్యే మధ్యలో లేడీ అన్నట్లుగా ఆసక్తికరంగా మారింది ఇష్యూ. గత ఎన్నికల్లో బొల్లినేని రామారావు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడగా టికెట్ తెచ్చుకున్న కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, బొల్లినేని రామారావు మధ్య అంతర్గత గ్యాప్ నడుస్తూనే ఉందట. ఏదో ఒక ఘటనతో ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయట. ఇటీవల ఉదయగిరి నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఆ పనులను ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లకు అప్పగించారు ఎమ్మెల్యే. ఆ కాంట్రాక్టర్లను బొల్లినేని రామారావు వర్గం బెదిరించింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అభివృద్ధి అడ్డుకుంటే తాట తీస్తా, తొక్కుకుంటూ వెళ్తా అంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కామెంట్స్ చేశారట. బొల్లినేని రామారావును ఉద్దేశించే ఎమ్మెల్యే అలా మాట్లాడారన్న చర్చ ఉండనే ఉంది. అంతేకాదు గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా వ్యతిరేకంగా పనిచేసిన బొబ్బూరు వెంగళరావును బొల్లినేని దగ్గర చేర్చుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చకెక్కి చర్చకు దారితీస్తున్న వేళ ఈ ఎపిసోడ్లోకి వెంగమాంబ అనే మహిళ ఎంట్రీ ఇచ్చింది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ఆమె ఆరోపణలు చేసిన వీడియో వైరల్ అయింది. కాకర్ల సురేష్ ను సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించమని అడిగితే నీకు ఉద్యోగం కంటే రాజకీయాలే బాగా సూట్ అవుతాయని ఆశ కల్పించారని చెప్పింది. ఇప్పుడేమో పాలిటిక్స్ నీకెందుకు, హ్యాపీగా వ్యాపారం చేసుకో అంటూ మోసం చేశారని వెంగమాంబ ఆరోపించింది. ఆమె ఆరోపణలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొట్టిపారేశారు. కొందరు టీడీపీ నేతలే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను పురమాయించి వీడియోలు చేయించి కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనపై సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తాను అంటున్నారు. అంతేకాదు కొందరు తనను 2.5 ఏళ్లలో తిరిగి అమెరికా పంపుతాను అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నారని, అది వాళ్ల వల్ల సాధ్యం కాదంటున్నారు కాకర్ల సురేష్. అయితే వెంగమాంబ అనే మహిళ ఆరోపణల వెనుక మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, టీడీపీ నేత వెంగళరావులు ఉన్నారన్న గుసగుసలు కాకరేపుతున్నాయి. ఉదయగిరిలో తమ్ముళ్ల తగువకు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి.